హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, ఈ రోజు అయితే మనం వినాయక చవితి కదా, పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకుందాం, కడిగేసుకుందామండి. కడిగేసుకుందాం. చూడండి, నీట్గా కడిగేసుకుందాం. కడుక్కోడానికి ఏమేమి కావాలో చూపిస్తాను నేను. ఇత్తడి, రాగి అన్ని తోముకోనకపోతే ఇటుక పొడవండి. ఇది చూడండి ఫ్రెండ్, ఇలా అయితే ఇటుక దంచుకొని తెచ్చుకొని శుభ్రంగా ఇలా చేసుకోండి. చింతపండు గుజ్జు అయితే ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్. ఫస్ట్ అయితే మనం దింపుకదండి ఈ పాత్ర. దీనికైతే చింతపండు అప్లై చేయాలి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్ని అప్లై చేసుకోవాలి. ఇవన్నీ అప్లై చేసుకోవాలండి. ఇలాగైతే ఇవన్నీ అప్లై చేసుకోవాలి. ఇది ఉంది కదా, కొంచెం పొడిమూత తీసుకోండి ఫ్రెండ్స్. పొడిమూత తీసుకొని దీనికైతే అప్లై చేసేది. ఇలాగా కలర్ అయితే సూపర్ వచ్చేసుకోండి. చూడండి, ఇలా అయితే అన్ని తోమేసుకోండి నీట్గా అయితే ఫ్రెండ్స్. ఇలా నీట్గా అయితే అన్ని తోమేసి చూపించేస్తాను మీకు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ తోమేసుకున్న తర్వాత చూపించేస్తా. చూడండి ఫ్రెండ్స్, దేవుడి కాడ సామాన్ అయితే కడిగేసుకున్నాం కదా, ఇలా అయితే ఎండలో పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా వినాయక చవితి వచ్చేసింది కదా, ఒకటి ఇవన్నీ ఫుల్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చేసింది కదా, ఎంత బాగా వచ్చేసినాయి. కలరు బాగా నీట్గా తోమేసుకున్నాం కదా. ఇవన్నీ కూడా చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. అన్నీ కూడా చాలా బాగా కలర్ అయితే సూపర్. వినాయక చవితి కదా, నీట్గా కడుక్కోవాలండి. చూడండి ఫ్రెండ్స్, దేవుడి పూజకు అయితే అన్నీ కూడా క్లీన్గా ఇలా అయితే పసుపు కుంకుమ, చూడండి పావు చక్కలు, చిల్లర డబ్బులు అన్నీ కూడా ఇలా ఫిలప్ చేసేసుకోవాలండి. వినాయక చవితి వచ్చేసింది కదా, సామాన్ కూడా కడిగేసుకున్నాం కదా. ముందు రోజు అయితే ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్. ముందు రోజు అయితే అన్ని కూడా ఇలా చేసేసుకోండి ఫ్రెండ్స్. నీట్గా కడిగేసుకోండి. ఇలా అయితే దేవుడి పటాలు అన్ని నీట్గా చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నామండి, అన్ని ఫిలప్ చేసేసుకుందాం. ముందు రోజు అయితే ఇలా చేసేసుకోవాలి అన్ని కూడా.